బిగ్ బాస్, నీకు ఇది న్యాయమేనా బిగ్ బాస్? ఎందుకు బిగ్ బాస్ మమ్మల్ని కూడా ఏడిపిస్తున్నావు? నువ్వు హౌస్లో ఆల్రెడీ ఏడిపిస్తున్నావు, మమ్మల్ని కూడా నువ్వు ఎందుకు బయట ఏడిపిస్తున్నావు? బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ ఈ ఒక్కసారి కన్సిడర్ చెయ్యండి. హాయ్ అండి, మీరు బిగ్ బాస్ ఈ ఏదైతే ఫ్యామిలీ ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్లో మీరు ఎంతమంది మీకు కూడా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయో తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి. నాకైతే మాత్రం కళ్ళంటి నీళ్ళు ఒక్కటే తక్కువ అండి. ఇంతకీ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఏదైనా ఎమోషన్సే కదండి. మనకి ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉండదో మనందరికి కూడా తెలిసిందేను. సో ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్లో 80 days దాకా అవుతుంది కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీని చాలా చాలా మిస్ అవుతారు. సో మనకి బిగ్ బాస్లో హైలైట్ అలానే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీ దానికి అడక్ట్ అయిపోతారు. అటు హౌస్ మేట్సే కాదు, ఇటు మన ప్రేక్షకులు కూడా. ఎందుకంటే మన ఇండియాలో చాలా సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి ఆ ఎమోషన్స్ని వాళ్ళని ఎలా మిస్ అవుతున్నారో హౌస్ మేట్స్, వాళ్ళు కలిసి ఉన్నది, అలానే వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ తోబుట్టువులతోటి వాళ్ళు ఎలా ఉంటున్నారో అది చూస్తుంటే ఆటోమేటిక్గా మనం చూసే ఆడియన్స్కి కూడా అలా వచ్చేస్తూ ఉంటాయి. మనం కూడా వాళ్ళతో పాటు ఎమోషన్ అయిపోతూ ఉంటాము. కాకపోతే వాళ్ళు లోపల ఎమోషన్ అవుతారు, మనమైతే బయట ఎమోషన్స్ అవుతున్నాము. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నానండి, పాపం అండి టేస్టీ తేజ, నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చేసేస్తున్నాయండి. ఎందుకంటే టేస్టీ తేజది తెనాలేను, మాది కూడా తెనాలి పక్కన అనమాట టేస్టీ తేజది. సో మేము వాళ్ళ ఊరి మీద గుండానే మేము వెళ్తామండి. మా ఊరు తర్వాతే టేస్టీ తేజ ఇప్పుడు మా ఊరు వెళ్ళాలంటే వాళ్ళ ఊరి మీద గుండా వెళ్తాం అనమాట. మేము జస్ట్ వాళ్ళ ఊరికి మా ఊరికి ఒక 10 minutes అంటే బండి మీద అయితే 10-15 minutes మా ఇంటికి వెళ్ళిపోతాము. అలా అనమాట. తెనాల నుంచి వాళ్ళ ఊరు మీద గుండా, వాళ్ళ ఊరు పక్కనే జస్ట్ ఒక 10 minutes ఉండిద్ది. తర్వాత అన్ని మా ఊరు ఇల్లు ఉంటాయి అనమాట. అంతే 15 minutes ఉండిద్ది మహా అయితే. సో నాకు టేస్టీ తేజ ప్రతి ఒక్కరిని చూసి కళ్ళంట నీళ్ళు పెట్టుకోవటం నాకు చాలా చాలా బాధగా ఉండిద్దండి. ఎందుకంటే ఎవరైనా ఎమోషన్సే కదా. ఎందుకంటే టేస్టీ తేజకి ఆల్రెడీ అన్మ్యారీడ్ అని తెలుసు. మరి అన్మ్యారీడ్ అయినప్పుడు ఎక్కువ వాళ్ళు తల్లినే ప్రేమిస్తారు కదా. మ్యారీడ్ అంటే సో ఓకే, వైఫ్ ఉంటుంది. అలానే మ్యారేజ్ అయిన తర్వాత కూడా సమానంగానే ఉంటుందండి, అలా అని ఏం కాదు. కాకపోతే కొంతమందికి తల్లి సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. మన టేస్టీ తేజ ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ మదర్ కోసము, అలానే నాగార్జున సార్ కోసం ఆమె ఏమి వండి తీసుకొచ్చిందో ఇవన్నీ కూడా మనం చూసాము. కానీ పాపం హౌస్ మేట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే ప్రతి ఒక్కరిని చూసి టేస్టీ తేజ అయితే ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు కదా టేస్టీ తేజకి, ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీని అయితే తీసుకురావని. బట్ నాకైతే గట్టి నమ్మకం ఉందంటే ఈ ఫ్యామిలీ వీక్ కాకపోయినా ఏదో ఒక రోజైతే టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళబోయేటప్పటికి ఖచ్చితంగా అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తారని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? నేనైతే కన్ఫామ్గా అండి, బిగ్ బాస్ ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని తీసుకురాపోవచ్చు, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకొస్తారండి. అది అందరికీ తెలిసిందేను. కాకపోతే పనిష్మెంట్ ఇస్తున్నాను, కాకపోతే తర్వాత అయితే తీసుకుని వస్తారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అయితే టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తారనేసి నేను అనుకుంటున్నాను. అలా మీలో ఎంతమంది అనుకుంటున్నారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి. ఇంకపోతే గేమ్స్ లేవు, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి గేమ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. సో అందరు ఫ్యామిలీస్ వస్తున్నారు. మనకైతే నిన్న ఈవినింగ్ అయితే ముక్కు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది.
చక్కగా మాట్లాడుకుంది. పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్ ముక్కు అవినాష్కి లోపల బెలూన్స్ అరేంజ్ చేసి రూమ్లో లైట్లు ఆఫ్ చేస్తే ముక్కు అవినాష్, బిగ్ బాస్ మీరు లైట్లు ఆన్ చేయండి బిగ్ బాస్ నాకు సిగ్గేస్తుంది అనటం మీలో ఎంతమందికి నచ్చిందండి? నాకైతే బాగా నచ్చింది. అంటే బిగ్ బాస్ ఒక మెమరీగా చాలా మెమరీస్ ఇచ్చారు చాలామందికి కూడా. బిగ్ బాస్ ఒక మెమరీగా ఇచ్చారు వాళ్ళకి. చక్కగా డెకరేషన్ చేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఆ ఫుడ్ పెట్టేసి డ్రింక్ పెట్టేసి ఉండటం చాలా బాగా అనిపించింది అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఒక మెమరీగా ఉందని ఆల్రెడీ అవినాష్ చెప్పాడు. అలానే లైట్ ఆఫ్ చేయగానే అవినాష్ అయితే బాగా సిగ్గుపడ్డాడు అనమాట. సో మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. ఇంకపోతే మనకి అశ్విన్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు. సో వాళ్ళ ఫాదర్ గురించి మన వాళ్ళందరూ కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నారు. టేస్టీ తేజ, ముక్కు అవినాష్, రోహిణి చాలా యంగ్గా ఉన్నారంట, చాలా ఫిట్గా ఉన్నారు. కోడితే ఎక్కడికి వెళ్ళిపోతావని వాళ్ళ కామెడీ కూడా చాలా చాలా బాగుంది. అలానే మనకి బిగ్ బాస్లో ఇది కొత్తగా చూస్తున్నామండి. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఉండేది. కరోనా టైంలో మాత్రం ఫ్యామిలీ రానివ్వలేదు మనకి, అది మనందరికీ తెలిసిందేను. మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనకి ఏదో సమ్ గ్లాస్ లాగా అడ్డుపెట్టి చూసారనమాట. సో అదండి. ఇంకపోతే మనకి ఎంతమంది బిగ్ బాస్ 7 నుంచి కూడా ఇలా ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ సీజను ఉల్టా పుల్టా అన్నారు, ఇప్పుడైతే ఎంత వెరైటీ అన్నారు కాబట్టి కొంచెం వెరైటీగానే ఉంది. ఎందుకంటే ప్రతి బిగ్ బాస్లో కూడా పేరెంట్స్ వచ్చి జస్ట్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కానీ ఈసారి ఏంటంటే వాళ్ళకి ఒక గేమ్ పెట్టడం, ఆ గేమ్లో ప్రైజ్ మనీ వీళ్ళు తీసుకోవటం అనేది కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైజ్ మనీ చాలా వాళ్ళు సంపాదించుకున్నారు కదా, వాళ్ళు ఎంత సంపాదించుకుంటే అంత ఇక్కడ గేమ్లో వాళ్ళకి ఎంతైతే వస్తుందో అంత వాళ్ళకి ప్రైజ్ మనీ అనేసి ఇదైతే కాన్సెప్ట్ బాగుందన్నమాట. ఇంకా పోతే మనకి వీళ్ళు ఎంతమందికి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ నచ్చారండి. ఎందుకంటే విష్ణుప్రియ అంతా ఓపెన్ అప్ అనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ పృథ్వీతో ఉన్న రిలేషన్ గురించి అయితే ఆల్రెడీ చెప్పింది. వాళ్ళ ఫాదర్కి కూడా అలానే చెప్తుంది. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, నేనేం చెయ్యాలి అనేసి ఎంగేజ్ కదా, అలానే ఉండిద్ది అనమాట. సో పృథ్వీ కూడా అన్మ్యారీడ్, ఈమె కూడా అన్మ్యారీడే కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి ప్రేమ అనేది సహజము, పెళ్ళి అనేది కూడా మన కల్చర్లో సహజం కాబట్టి. సో వాళ్ళ నాన్న అయితే ఆల్రెడీ హింట్ ఇచ్చారు, తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళనైతే చేస్తామని కూడా చెప్పారు. ఇంకా పక్కనున్న పృథ్వీ అయితే చాలా మురిసిపోతూ ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటున్నారు. సో అంతా అక్కడ ఉన్నంత వరకేనండి, బయటకు వచ్చిన తర్వాత అలా ఏమీ ఉండదు. ఎందుకంటే మన బిగ్ బాస్ షోలో లోపల జంటలు చాలా ఉన్నాయి, కానీ బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంటే మరి నాకు తెలిసి అయితే ఎవరు లేరు మరి. ఎందుకంటే లోపల లవ్ బర్డ్స్ అయ్యారు చాలామంది కూడా, బయటకు వచ్చిన తర్వాత ఆ లవ్ బర్డ్సే పెళ్ళి చేసుకున్న పక్షులు అయితే ఎక్కడ కనిపించలేదు. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటారు, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనకు తెలియదు కాబట్టి జస్ట్ మనం ఈ బిగ్ బాస్ ఉన్నంత షోలో మాత్రమే మనం మాట్లాడగలం అనమాట. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం చూడలేం కాబట్టి అదనమాట. చూద్దాం విష్ణుప్రియ బయటకు వచ్చిన తర్వాత పృథ్వీతో ఎలా ఉండిద్ది అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా అలానే యూట్యూబ్ ద్వారా అయితే అంతా తెలిసిపోతుంది. సో అదే అనమాట. చూద్దాం బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు. ఇంకొచ్చేసి ఫ్యామిలీ ఎపిసోడ్లో మనకి నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుందండి. నిఖిల్ వాళ్ళ మదర్ డైరెక్ట్గా కూడా చెప్పేసింది. ఎందుకంటే మనకి బయట అందరూ టాపిక్ ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ లవర్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా డ్యాన్స్ షోలో ఉంది. వాళ్ళిద్దరు కలిసి కూడా మొన్న ఒక డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళిద్దరు వీడియోస్ చాలా ఉన్నాయి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు, కొంచెం అందరూ ఎలా అనుకుంటున్నారు, కొంచెం తగ్గించని కూడా చెప్పారు. సో తల్లి కదా,
సో హింట్ ఇస్తూనే ఉంటారు. బట్ వాళ్ళ రూల్ ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ రూల్స్ చెప్పే లోపల పంపిస్తాడు కాబట్టి ఆ రూల్స్ని వాళ్ళు పాటివ్వాలి. సో మనకి ఏం మాట్లాడినా కానీ మైక్ ద్వారా అయితే వినపడింది కాబట్టి అదే అనమాట. ఇంకపోతే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటి, వాళ్ళ వైఫ్తో ఎలా కలవాలనుకున్నాను, వాళ్ళ పిల్లలు అనేది కొంతసేపు మాట్లాడారు. తను కూడా జెన్యున్గా మాట్లాడినట్టు అనిపించింది. ఆల్రెడీ విష్ణు చాలాసార్లు చెప్పింది మా అమ్మ మా నాన్న విడిపోయారు అని చెప్పింది. దానికి రీజన్ కూడా ఆయన నిన్న చెప్పటం కూడా జరిగింది, క్షమాపణ అడగటం కూడా జరిగింది. ఇంకొచ్చేసి మనకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చిందనమాట. నిఖిల్ వాళ్ళ మదర్ కూడా చాలాసేపు ఉంది, చాలా యంగ్గా ఉన్నారు. నిఖిల్ గారి మదర్ అయితే నాకు బాగా నచ్చేశారు, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అదనమాట. యాస్మిన్ వాళ్ళ మదర్ కూడా ఫాదర్ కూడా చాలా యంగ్గా ఉన్నారు. అదండి. వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటే టేస్టీ తేజ మాత్రం అసలు కళ్ళమ్మటి నీళ్ళు అయితే ఆగట్లేదండి. ఎందుకంటే టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ రావాలి కదా, వాళ్ళ అమ్మ రావాలి, తన కోసం బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ గుర్తు చేసుకొని, అంటే వాళ్ళందరి అమ్మలు వస్తుంటే తనకు కూడా బాధ ఉంది కదా, ఆ బాధనైతే నేనైతే అసలు చూడలేకపోతున్నాను. ప్లీజ్ బిగ్ బాస్ ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ లాస్ట్లోనైనా తేజ గారు వాళ్ళ అమ్మనైతే పంపించండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్. అందరూ కూడా బిగ్ బాస్ పోల్ పెట్టినప్పుడు ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి కన్సిడర్ చేయండి, టేస్టీ తేజ వాళ్ళ మదర్ని పంపించండి అని మీరు కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ గురించి పోల్ పెడతాడు. పోల్ అంటే తనకు కొన్ని క్యాప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ చేస్తారనమాట ఆడియన్స్ని, మనము ఆన్సర్ చేయాలి. ప్లీజ్ మీ అందరూ కూడా ఆన్సర్ చేయండి, టేస్టీ తేజ వాళ్ళ మదర్ని పిలిపించండి అని చేయండి. ఇంకపోతే మనకి ఫస్ట్ నవీల్ వాళ్ళ మదరే కదా వచ్చింది, ఒక్కొక్కరు అయితే వచ్చారు. ఈ రోజులో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినట్లుగా మనమైతే బిగ్ బాస్ పెట్టారు కదా, దాంట్లో అయితే చూసాము. ఏదేమైనా కానీ ఫ్యామిలీ వీక్ మొత్తం సెంటిమెంట్లు, వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు చూసే ఆడియన్స్. మనం కూడా సెంటిమెంట్లకి మనం కూడా అట్రాక్ట్ అయిపోతాము. సో అదండి. సో ఈ ఫ్యామిలీ వీక్లో మీకు ఎవరు వచ్చి మాట్లాడింది బాగుందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ మీ అందరూ కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి, బిగ్ బాస్ టేస్టీ తేజ వాళ్ళ మదన్ రమ్మని. సో ఇంతేనండి బిగ్ బాస్. సో ఈరోజు ఎవరెవరు వస్తారో చూద్దాము. సో మీలో ఎంతమంది హౌస్ మేట్స్ వాళ్ళ మదర్స్ నచ్చారు అలానే కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.